నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చాలా కీలకమైనటువంటి ఊహించని ఊహించనిదేం కాదులే, ఆయన గత కొన్నాళ్ళుగా అంటున్నదేగా చంద్రబాబు నాయుడిని ముసలోడని, ముసలాయనని, తర్వాత ఈ మధ్య కాలంలో పోతాడని, మళ్ళీ ఈరోజు కూడా అదే రిపీట్ చేశాడు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన జీవితానికి ఇదే చివరి ఎన్నిక కావచ్చు, కృష్ణారామ అనుకోక ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి పనులు చేయటం ఎందుకు, ఇలాంటి పనులు చేస్తే నరకానికి పోతాడు. ఫస్ట్ రియాక్షన్ తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. నమస్కారం జ్యోత్స్న గారు. నమస్కారం గోపి గారు. ఏంటి మీ స్పందన ఏంటి దీని మీద? మొదట వెళ్దాం, విషయంలోకి వెళ్దాం. మొదట మీ స్పందన తెలుసుకుందామని. ఇది కరెక్ట్ సామెత కాకపోతుండొచ్చు కానీ, ఏనుగు వెళ్తున్నప్పుడు 100 కుక్కలు మురుగుతాయండి. ప్రతి కుక్కకి వెనక్కి తిరిగి సమాధానం ఏనుగు చెప్పదండి. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వెషన్. ఉమ్, ఎందుకంటే ఏనుగుకున్నటువంటి ఆ రాజసాన్ని మ్యాచ్ చేయలేక కుక్కలు అరుస్తూనే ఉంటాయి. మీకు తెలిసిందే కదా! ఇప్పుడు రోడ్డు మీద ఏనుగు నడుచుకుంటూ వెళ్తుంటే కుక్కలు మొరగవా? అంటే వయస్సు గురించి పదే పదే మాట్లాడడం అంటే ఎట్లా చూస్తున్నారు? నేను ఒక విషయం చెప్తాను గోపి గారు. హై ఫ్రస్ట్రేషన్‌లో బతుకుతున్నటువంటి ఒక వ్యక్తి. సరే మనిషి నిర్వచనం మనం ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? అనేది పక్కన పెట్టేద్దాం. ఒక క్షణం అది కూడా మనం మాట్లాడకూడదు. కానీ ఒక పార్టీకి అధినేతగా ఉండి, 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి, ఆ పార్టీకి ఇవాళ కూడా అధినేతగా ఉంటున్నాడు. తనకి సంబంధించి కొన్ని కొన్ని ఎంతో కొంతమంది కార్యకర్తలైతే అతన్ని ఫాలో అవుతారు కదా! అవును. లొక్కు సంస్కారంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. అందులో డౌట్ లేదు. ఇప్పుడు కృష్ణారామ అనుకోకూడదా ఇంట్లో కూర్చుని, ఇంత వయసొచ్చిన తర్వాత అని మాట్లాడుతున్నాడు గదా! నిజంగా మాట్లాడితే అంటే నేను నేను కొంచెం ఆహ్, ఏమంటారంటే ఇప్పుడు మనం నేను జగన్మోహన్ రెడ్డి కాదండి. నేను వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి దాన్ని గాదండి. సో, డెఫినిట్‌గా ఐ కాంట్ స్పీక్ దేర్ లాంగ్వేజ్. థట్స్ ఫర్ ష్యూర్ గోపి గారు. వాళ్ళ లాంగ్వేజ్ నేను మాట్లాడను. కానీ ఒక చిన్న మాట మనం అంటే, "ఏమయ్యా నువ్వు కొంగి కనీసం కొబ్బరికాయ కొట్టలేని వాడివి. నువ్వు గదా కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో కూర్చోవాలా" అని అనలేమా మనం? ఎంతసేపండి అనడానికి? 2 నిమిషాలు అనడానికి. నరంలేని నాలుక ఎన్నన్నా అంటుంది. అంటే ఎవడు ఆ మాట కూడా అనలేరా? అదేమన్నా అనకూడని పదమా? ఆ! నేనేమంటున్నా అంటే, ఇలా మనం ఒక వ్యక్తి గురించి ఏ రకంగా కూడా అతన్ని డిమీన్ చేస్తూ మాట్లాడడం అనేటువంటిది సంస్కారం కాదంటాను నేను. కమెంట్ ఆన్ దేర్ పొలిటికల్ ఇది. నేను నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రతి ఒక్క తప్పుని నేను ఎత్తి చూపిస్తూనే ఉన్నా. 5 సంవత్సరాలుగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశాను. ఇవాళ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే తప్పులు చేస్తున్నాడో అతని గురించి నేను మాట్లాడుతూనే ఉన్నా. కానీ ఏ ఒక్క రోజున కూడా వేరే అంటే ఏమంటారు అనంటే కుసంస్కారంగా అతని ఫ్యామిలీ గురించి కావచ్చు, అతని ఏమంటారు అనంటే ఫిజికల్ దీని గురించి అపియరెన్సెస్ గురించి గాని అవన్నీ ఎవరు మాట్లాడరండి. రాజకీయం అంటే రాజకీయంగానే చూడాలి గోపి గారు. రాజకీయంగా ఒక వ్యక్తిని మనం ఎదుర్కోలేనప్పుడే గదా! వ్యక్తిగత దాడులకు మనం ఎగబడేది. ఇవాళ అదే పని చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇలా పదే పదే అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో. ఏంటండి ఎక్స్‌పెక్ట్ చేసేది? మీరు ఒక విషయం మర్చిపోయారు గోపి గారు. యూ ఆర్ టాకింగ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి. ప్రతిసారి ఇంతకన్నా దిగజారుడు జగన్మోహన్ రెడ్డి అని మీరు, నేను, ప్రజలందరూ అనుకున్న ప్రతిసారి కూడా మీరు తప్పు గోపి నువ్వు తప్పయ్యా బాబు అని చెప్పి మళ్ళీ అంతకన్నా అధపాతాళానికి ఇంకా దిగజారుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. హి ప్రూవ్స్ అస్ రాంగ్ ఆల్ ద టైమ్. ఇంతకు మించి దిగజారుడు అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రెస్ మీట్‌లో మీరు చూడండి. నేను ఒక విషయం చెప్తానండి. ఏమన్నారు? విల్ గో పాయింట్ బై పాయింట్ గోపి గారు. ఏమన్నాడు? అక్కడ అసలు అరాచకం జరిగిపోయింది పులివెందుల్లో, ఒంటిమిట్టలో. అసలు ఎన్నడూ లేనట్టుగా అరాచకం చూసాం మేము. భయభ్రాంతులకు గురి చేశారు. అసలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. ఇవన్నీ మాట్లాడాడు కదా! 35 సంవత్సరాలుగా పులివెందుల్లో ఏ రోజునన్నా సరే ఎన్నికలు జరిగాయా? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగాయా? ఇవాళ ఆఫ్టర్ 30 లాంగ్ ఇయర్స్ ఏం జరిగింది? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగాయి. అక్కడ 11 నామినేషన్‌లు పడ్డాయండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడైనా చూసామా మనం అది? లేదా వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఎప్పుడైనా చూసామా మనం అది? అంటే ఎవరు కరెక్ట్‌గా ఉన్నట్టు? ఎవరు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నట్టు? ఎవరు వ్యవస్థలకు అనుగుణంగా, వ్యవస్థలకి గౌరవం ఇస్తూ ముందరికెళ్తూ పనిచేస్తున్నట్టు? అండ్ ఇంకో విషయం ఏమన్నాడు?
చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇక పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నేను ఒకటే చెప్తున్నాను. ఇవాళ మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని పూర్తి చేసుకుంటూ ముందరికెళ్తున్నాం. ప్రజలకు అభివృద్ధి ఒక మాట ఇక్కడే ఫ్రీ అండ్ ఫెయిర్ అనే దగ్గరే రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంతో ఎలక్షన్ జరుగుతుంటే పరిస్థితి ఇలా ఉంది. సెంట్రల్ బలగాలతోటి కేంద్ర బలగాలతోటి ఎన్నికలు జరిపించాలనేది జగన్మోహన్ రెడ్డి ఉవాచ ఈరోజు ప్రెస్ మీట్లో. మీరేమో 11 నామినేషన్లు వేశారు, ఎన్నికలు జరిగాయి, క్యూ లైన్లో నిల్చున్నారు అని చెప్తున్నారు. గోపి గారు దానికి ఆన్సర్ నేనో మీరో ఇవ్వక్కర్లే, కొడాలి నాని ఇచ్చాడుగా. మర్చిపోయారా మీరు? దానికి కొడాలి నాని ఆన్సర్ ఇచ్చాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఉన్నప్పుడేమో మనకేది కనపడదండి. మనం ఏం చేసినా కరెక్ట్ అనుకుంటాం. మనం ఓడిపోవడమో లేకపోతే ఏదన్నా జరిగిపోయిన మరుక్షణం మాత్రం ఈ క్రై ఫౌల్. ఇవాళ నేను ఒకటే విషయం అడుగుతున్నాను గోపి గారు, అక్కడ ఏం జరిగింది చెప్పండి? ఏమన్నా తప్పు జరిగిందా? అసలు ఇంకో విషయం, నేను ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్. జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, అతను ఇవాల్టి రోజున ప్రెస్ మీట్ లో కూర్చుని వాడు వీడు అని ఎవరినండి మాట్లాడాడు? ఒక రాజకీయ నాయకుడు బీటెక్ రవి అన్న గురించి వాడు వీడు అని మాట్లాడాడు. ఒక అధికారి కోయ ప్రవీణ్ గారి గురించి వాడు వీడు అని మాట్లాడాడు. నిజంగా అతనికి రాజకీయాల్లో కంటిన్యూ అయ్యేటువంటి మినిమం ఇది ఉందంటారా? నేను అన్నా టాకింగ్ ఎనీథింగ్ ఎల్స్ అండి, అన్ని పక్కన పెట్టేది. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, కనీసం మాట్లాడేటప్పుడు నీ నాలుక మీద కూడా నీకు కంట్రోల్ లేకపోతే ఇంకెందుకయ్యా బతుకొని అనలేమా మనం? కనీసం నాలుక మీద కంట్రోల్ లేదా అతనికి? వాడు వీడా ఎవరిని అంటున్నాడు వాడు వీడని? నీ అరాచకాలకు ఎదురంటే నిలబడి 5 సంవత్సరాల పాటు నువ్వు ఏ రకమైనటువంటి అరాచకాలు చేస్తావు అవన్నీ ఎదుర్కొని నిలబడి వాటి రోజున నువ్వు గెలిచి ఆ ప్రజలకు ఏం చెయ్యకపోతే ఓడిపోయినా సరే ఆ ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి వ్యక్తి బీటెక్ రవి. నేను తమాషాలు ఆడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? నీ మనుషులు ఒక కంప్లీట్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేటువంటిది తీసుకొస్తే ఆ ప్రాంతంలో పోలీసులు ఉన్నది లా అండ్ ఆర్డర్ ని కాపాడడానికి అని చెప్పి అక్కడ నిలబడి ఆన్ ది స్పాట్ అక్కడ నిలబడి ఒక భరోసా ప్రజలకు ఇచ్చినటువంటి వ్యక్తి కోయా ప్రవీణ్ గారు. ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా గోపి గారు? చెప్పండి మీరు నాకు. తెలియదా తనకి? ఎవరు పడితే వాళ్ళని మాట్లాడతాడా? ఎవరు మాట్లాడి మీ పార్టీ నాయకుడి బంధువు అంట కదా, అందుకు మాట్లాడానని సమర్థించుకుంటాడేమో మరి. నేను ఒక విషయం చెప్తాను. పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ఇల్యూజన్ లో బతుకుతున్నాడు అనేటువంటిది నాకు నిజంగా ఇవాళ అతని ప్రెస్ మీట్ చూసిన తర్వాత అర్థమైందండి. గరికపాటి గారు మా పార్టీ అంట, ఆయన బీజేపీలోకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఏమైంది అది కూడా తెలియదా జగన్మోహన్ రెడ్డికి? రాజకీయ పార్టీ నడుపుతున్నాడుగా జగన్మోహన్ రెడ్డి, ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా? తెలీదా? ఇంకో విషయం చెప్పండి. ఇంకో విషయం ఏమంటారు అంటే, ప్రాబబ్లీ అతని ఫ్రెండ్ కేటీఆర్ ఏమన్నా ఒక హింట్ ఇచ్చినట్టున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి మేము మాట్లాడుతున్నాం, నువ్వు కూడా మాట్లాడవా ప్లీజ్ అని చెప్పి అడుక్కున్నట్టున్నాడు. అందుకని అడుక్కున్నాడు కదా అని స్నేహధర్మం పాటిస్తూ రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఏదో అక్కడ ఒక ఇది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేసేది కాదు అసలు. అదే నేను అడగబోతున్నా. ఒక మాట ఇప్పుడు ఏకకాలంలో బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి హాట్ లైన్లో టచ్లో ఉండడము, బీజేపీ తోటి కూటమిలో ఉండడము, కాంగ్రెస్ పార్టీ తోటి హాట్ లైన్లో ఉండడం ఎట్లా సాధ్యం అవుతుంది మీ నాయకుడికి? నేను ఏమంటున్నా, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇల్యూజన్ లో బతుకుతున్నాడు అని అంటే, వర్షాలు పడుతున్నాయి కదండి. అవును. ఆ వర్షాలు పడడానికి కూడా ఎక్కడో చంద్రబాబు అంటే ఒక చోటకి వచ్చి ఎక్కువ వర్షాలు పడి వరదలు వచ్చేసాయి అనుకోండి, అదిగో చూసారా చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశాడు అంటాడు. ఏమయ్యా మరి నువ్వు ఎవరికి అగేన్స్ట్ గా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అని ఎవరేమన్నా అడిగామనుకోండి, మీరు మెషాలు లెక్క పెడతారు. ఇవాళ ఒకటే మాట చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఓట్ చోరీ అనేటువంటి దాని మీద మాట్లాడుతోంది కదా, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు కదా. సరే అది ఎంత వాళ్ళు ఇల్లాజికల్ గా మాట్లాడుతున్నారనేటువంటి పక్కన పెట్టేద్దాం. గోపి గారు మాట్లాడుతున్నారు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? ఇల్లాజికల్ కాంగ్రెస్ మాట్లాడుతున్నది ఇల్లాజికల్ సార్. నేను ఏమంటున్నా అంటే, మిమ్మల్ని ఈసీ అఫిడవిట్ సైన్ చేసి అఫిడవిట్ ఇమ్మంటే ఇచ్చారా? మీరు ఇవ్వలేదు కదా. 1,00,000 ఫేక్ ఓట్స్ ఉన్నాయి అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే రాహుల్ గాంధీ, అయ్యా నువ్వు దాన్ని ప్రూవ్ చేయంటే చేశాడా? చేయలేదు కదా. కర్ణాటకకు సంబంధించిన అంశం కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, బీహార్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటి మీద మాట్లాడినప్పుడు ఎవరైనా సరే, మీరైనా నేనైనా గుడ్డది చేలబడ్డట్టుగా మనం మాట్లాడితే సరిపోతుందా గోపి గారు? మనం ప్రూఫ్స్ ఇవ్వాలి. సరే
సరే సరే సరే అటు వెళ్ళొద్దులేండి, ఇటు ఇటు వద్దాం, ఈ సబ్జెక్ట్కి వద్దాం. ఆ సబ్జెక్ట్కే వస్తున్నాం. మరి ఈయన ఈ మాట ఎందుకు తీశారో కూడా చెప్తా. ఇవాళ ఎన్నడూ లేనిది రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి పోరాటంలో నువ్వు ఉన్నావా లేవా? ఉన్నావా లేవా? లేడుగా. మేము హాట్ లైన్ లో టచ్ లో ఉన్నామని చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి నువ్వేం చేస్తున్నావు అని అడగలేమా? అంటే అసలు తలా తోకా లేని మాటలు. నేను అందుకే ఇల్లాజికల్, తలా తోకా లేని మాటలు మాట్లాడుతారు. జోస్ని గారు ఒకటైతే క్లియర్, నిన్నటి నుంచి వైసీపీ నేతలు మాట్లాడుతున్నది, అక్కడ పులివెందుల సతీష్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాని ప్రకారం గెలుపు మనది కాదు అని ఒక నిర్ణయానికి వచ్చేసినట్టే కనబడుతుంది. ఇదైతే క్లియర్. జడ్పీటీసీ ఎన్నికల్లో నేనేమంటున్నానంటే, ఇలాంటి గెలుపే నంద్యాల ఉప ఎన్నికల్లో వచ్చింది మీకు 1 ఇయర్ ముందల, అంటే సాధారణ ఎన్నికలకి 1 ఇయర్ ముందు నంద్యాల ఉప ఎన్నికల్లో ఇలానే చేసి 25,000 మెజారిటీతో గెలిచారు. కానీ నెక్స్ట్ వచ్చిన 1 ఇయర్లో ఏమైంది? నెక్స్ట్ వచ్చిన 1 ఇయర్లోనే 35,000 మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలిచాడు కదా. అక్కడ మీరు చేసే అరాచకాలకి, మీరు చేసే పనులకి భయపడో లేకపోతే తలొగ్గో ప్రజలు ఓట్లు వేసి ఉండొచ్చు ఈరోజు. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మాదే విజయం, కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పేది. మీరు పైగా మీరు ఇలా చేస్తే నక్సలైట్లను తయారు చేసిన వాళ్ళు అవుతారు, ప్రజలు నక్సలైట్లు అవుతారు అని అంటాడు. సార్ 5 సంవత్సరాల పాటు పొలిటికల్ టెర్రరిస్టులతో పోరాడినటువంటి పార్టీ మాది. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ పొలిటికల్ టెర్రరిస్ట్, రాజకీయ ఉగ్రవాదులు. అలాంటి వ్యక్తులతోటి మేము ఒక్కడమే కాదు, ప్రజలు మేము 5 సంవత్సరాల పాటు పోరాడి ప్రజలకి మళ్ళీ ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం. ఇవాళ రోజున మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేనేమంటానంటే, ఇవాళ రోజున ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, ఒకటే అడుగుతున్నానండి, 11 మంది నామినేషన్లు వేశారా లేదా? వాళ్ళు ప్రచారం చేశారు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రచారం చేశారు కదా. మేమేమన్నా వాళ్ళ ప్రచారాన్ని అడ్డుకున్నామా? మీరు ఒకసారి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు గుర్తు తెచ్చుకోండి గోపి గారు. మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను. ఆ రోజు జర్నలిస్ట్ గా మీరు అది కూడా కవర్ చేశారు కదా. ఎక్కడైనా సరే వీళ్ళు ఏ రకమైనటువంటి అరాచకాలు చేశారో గుర్తులేదా? మీకు గుర్తులేదా? ప్రజలకు గుర్తులేదా? మాకు గుర్తులేదా? కానీ ఇవాళ అలాంటి పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ఆ రోజున కనీసం నామినేషన్లు వేయలేదండి. నామినేషన్ పత్రాలని గుంజుకొని చించేశారు, కొన్ని చోట్ల కాల్ చేశారు. ఆడవాళ్ళని కూడా అభ్యంతరకరమైనటువంటి పొజిషన్స్ లో వాళ్ళని ఇచ్చేసుకుంటూ, వాళ్ళని ఏమంటారు అంటే వాళ్ళ దగ్గర నుంచి గుంజేసుకున్నారు నామినేషన్ పత్రాలు. ఇవన్నీ కాదా? నిజం కాదా? చేతులు నరికారు నామినేషన్ పత్రాలు తీసుకెళ్తుంటే. ఇవన్నీ నిజం కాదా? ఇవాళ అదే పులివెందుల్లో, అదే ఒంటిమిట్టలో 11 మంది అక్కడ, 11 మంది ఇక్కడ నామినేషన్లు వేశారా లేదా? ప్రతి ఒక్కళ్ళు ప్రచారం చేశారా లేదా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలుగుతున్నాడన్నా, అవినాష్ రెడ్డి నిన్న అంత హైడ్రామా క్రియేట్ చేశాడన్నా, సతీష్ రెడ్డి ఇప్పటికీ మాట్లాడుతున్నాడన్నా, దానికి కారణం ఏంటండి? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. వాళ్ళలాగా నియంతృత్వంలో మేము లేం కదా, నియంతృత్వ పోకడలో మేము లేం కదా. మేము ఒకటే చెప్పాం, మేము మంచి చేస్తే ప్రజలు మాకు ఓటేస్తారు, మా మీద నమ్మకం ఉంటే ప్రజలు మాకు ఓటేస్తారు. సరే, ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి గోపి గారు, 11 మంది నామినేషన్లు వేశారు, ఎన్నికలు జరుగుతాయి, ప్రాపర్ ఓటింగ్ జరిగింది, బార్లు ప్రజలు నిలబడి ఓట్లు వేశారండి. మీ దగ్గర విజువల్స్ ఉన్నాయి కదా, నిన్న మీరు ఆ విజువల్స్ మీరు కూడా ప్లే చేశారు కదా. దీని అన్నిటికీ కారణం ఏంటి తెలుసా? ప్రజల్లో వచ్చినటువంటి మార్పు అండి. ప్రజలు ఈ దుర్మార్గుల చెర నుంచి బయటపడతామనేటువంటి ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ తోటి ప్రజలు ఉన్నారు సార్ ఇవాళ రోజున. ఎందుకు చెప్తున్నానంటే, ఓడిపోయినా సరే వాళ్ళ అరాచకం తగ్గట్లేదు. సరే మేడం మీరేం చేస్తున్నారు, మీరు అధికారంలో ఉన్నారు కదా అని అంటే, అప్పటికీ మేము అధికారంలో ఉండి ఏదైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మేము విధమైనటువంటి చర్యలు తీసుకోవచ్చో అన్ని తీసుకుంటున్నాం. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ నేచర్, క్రిమినల్ నేచర్ అనేటువంటి తగ్గట్లేదు. అంటే ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఇష్టారీతను ఇవాళ ఆ రాజు వాళ్ళు ఏం మాట్లాడారండి? 4 సంవత్సరాల తర్వాత మేము వస్తే ఒకరిని బతకనివా? ఏం మాట్లాడతారండి? అసలు ఏమన్నా వాళ్ళు మాట్లాడేదానికి ఒక అర్థం ఉందా? వీళ్ళు అసలు రాజకీయ నాయకులా, వీధి రౌడీలా? ఒకళ్ళేమో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చచ్చిపోవాలని కోరుకుంటాడు, ఇంకోడేమో వచ్చి బయటకు వచ్చి అధికారులను మేము ఇచ్చేసేస్తామని చెప్తాడు, ఇంకోటి వచ్చి ఏం మాట్లాడతాడు, మాకు సంబంధమే లేదు అసలు, ఒక్కడిని బతకనీయమని మాట్లాడతారు. అసలు వీళ్ళు నిజంగా కూడా రాజకీయ నాయకులా లేకపోతే వీధి రౌడీలా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? అండ్ ఇంకో విషయం చూడండి, ఇక్కడ ఇవాళ జరిగింది ఏంటంటే, ఎన్నికలు జరిగాయి సార్, అంతకు మించి ఏం జరగలేదు కదా. ఎన్నికలు, ఓట్ ఇస్ ది
ఏమంటారంటే ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. వాళ్ళ రైట్ ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకున్నారు. దానికి వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి? నువ్వు మంచి చేస్తే నీ కోటేస్తారు కదా. నువ్వు మంచి చేయకపోతే నీకేయరు. మేము మంచి చేస్తే మాకేస్తారు. మేము మంచి చేయకపోతే మాకేయరు. పోనీ ఉమ్. సింపుల్ లాజిక్ కదా. దానికి ఇంత హైడ్రామా ఎందుకు? మీరు ఇంకోటి ముందే ఏం జరగకుండానే ఇది చూడండి వింత. ఈ వింత పోకడ చూడండి. అసలు ఏం జరగకుండానే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఒక 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 యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారో స్థానిక సంస్థలు అనగానే ఏం చేశారంటే ఆ రోజు నేను ఇంకా చెప్పాను కదా, నామినేషన్ లేదు, ప్రచారం లేదు, అసలు ఎక్కడికక్కడ బలవంత పేటగ్రీవాలు చేశారు. ఇవన్నీ ఒక మాట జ్యోత్స్న గారు, ఒకవేళ ఎన్నికలు ఇలానే జరిగితే, ఎన్నికలు జరిగి ఇలానే జనాలు బార్లు తీరి ఓట్లకి నిల్చొని ఎన్నికలు జరిగితే, అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నంద్యాల ఉప ఎన్నికల తర్వాత 1 ఇయర్ తర్వాత ఫలితం మారిందంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 8-9 నెలల్లో మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతాయి అక్కడ పులివెందులలో. ఇలానే జరిగితే వైసీపీకి అవకాశం ఉంటుందా మళ్ళీ, లేకపోతే మీరే ఇట్లానే గెలుచుకుంటూ వెళ్ళిపోతారా ప్రజాస్వామ్యం? నేను ఒక విషయం చెప్తానండి. ప్రజలకి మంచి చేసిన వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు మంచి చేయలేదు, ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. ఇంకోటి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 11 ఆయన నంబర్ సార్. 11 ఆయన నంబరు. ఖచ్చితంగా ఓడిపోతాడు, అందులో డౌటే లేదు. రాసి పెట్టుకోండి మీరు ఈ విషయం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నిన్న అంటే నేను కొన్ని విషయాలు చాలా క్లియర్ గా చెప్పాలి గోపి గారు. నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తే ఏ రకంగా అక్కడ ఒక ఏమంటారంటే ఒక వైలెంట్ సిచ్యువేషన్స్ తీసుకొచ్చారు. బూత్లలోకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి ఈవెన్ దే ట్రై ఫర్ బూత్ క్యాప్చరింగ్ ఆల్సో. అది జరిగిందా జరగలేదా? నిన్న దొంగోట్లు వేద్దామని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్తే పట్టుకున్నది ఎవరు? మా పార్టీ కార్యకర్తలే కదా, మా పార్టీ ఏజెంట్లే కదా, మా పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రే కదా. అక్కడ నిలబడి రోడ్డు మీద టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తుంటే వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారు, వాళ్ళని ఏ రకంగా బెదిరించారు. బెదిరిస్తుంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి అక్కడికి వచ్చి ఏమయ్యా ఎందుకు బెదిరిస్తున్నావు అని అడిగాడా లేదా? ఇవన్నీ మర్చిపోదామా? అసలు నాకు అర్థం అంటే అరాచకం చేసింది వాళ్ళు. దొంగ 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 అని అరిచినట్టుగా ఇవాళ వచ్చి మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తాడు ఏంటండి? ఏంటి ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ అంటారా? చివరిగా దీంట్లో చంద్రబాబు నాయుడు ఇట్లా మాట్లాడడం అంటే చంద్రబాబు నాయుడిని ఒక విషయం చెప్తానండి. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుందండి? మొహం మీద పడుతుంది. ఎవరైతే ఉమ్మేశారో వాళ్ళ మొహం మీద పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆకాశం అంత ఎత్తున్నటువంటి ఒక నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం అంటే ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పనిచేసేటువంటి వ్యక్తి. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా పనిచేసేటువంటి వ్యక్తి. ఎవరిని కూడా అంటే ప్రజల మించి ఆయన ఆలోచన విధానంలో ఇంకేం ఉండదండి. ప్రజలు, ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి తప్పించి ఆయనకి ఏం తెలియదు. నేను వాస్తవం చెప్తున్నాను. రాజకీయం ఆయనకి సెకండరీ, ప్రజా సేవ ఆయనకి ఫస్ట్ ప్రైమరీ. అలాంటి వ్యక్తి గురించి నిస్సిగ్గుగా ఎంత ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దేవుడు ఊరుకుంటాడా? నేను అనలేనా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా, దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అని మేము శాతనార్థాలు పెట్టలేమా? కానీ నేను మళ్ళీ చెప్తున్నాను గోపి గారు, సంస్కారం అడ్డొస్తుంది. బాడీ షేమింగ్లు, ఇలా ఇలా ఇష్టారీతిన మాట్లాడడం, ఇవన్నీ మా సంస్కారం కాదు. మా నాయకుడు మాకు ఒకటే చెప్తాడు, ఎవరు మనల్ని విమర్శించినా సరే వాళ్ళని రాజకీయంగా మాత్రమే మనం విమర్శించాలన్నాడు. అతను తప్పు చేశాడు, హీస్ ఫేసింగ్, దానికి సంబంధించి ఒక పనిష్మెంట్ వాళ్ళ ప్రజలు ఇచ్చాడు, ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఒక ఎమ్మెల్యేగా తను ఏం చేయగలడో, ఒక ఎమ్మెల్యేగా ఆ ప్రాంతానికి ఏవైతే కావాలో అది తేవగలడో, అది మాట్లాడగలడో అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అంతేగాని ఫ్రస్ట్రేషన్ తోటి నన్ను గెలిపించలేదని ప్రజల్ని తిడతాడు ఒకసారి, ఇవాళ ఎన్నికలు సరిగ్గా జరిగాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నాడు ఇంకోసారి. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందండి? మళ్ళీ అడుగుతున్న, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మీకు గుర్తుంది కదా, ప్రజల్ని తిట్టాడా లేదా ఓడిపోయిన తర్వాత? నేను డబ్బులు ఇచ్చాను, ప్రజలు నాకు ఓట్లేదు అన్నాడా లేదా? ఇవాళ ప్రాపర్ గా పులివెందుల్లో 35 సంవత్సరాల తర్వాత ప్రాపర్ గా ఎలక్షన్స్ జరిగాయి అనేటువంటి ఆ అక్కసు జగన్మోహన్ రెడ్డికి పోక చంద్రబాబు నాయుడు గారిని అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. అయినా సరే ఒకటే చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి, ఇలాంటివి నువ్వు చేసినటువంటి ప్రతిసారి కూడా ఇంకా అధపాతాళానికి వెళ్తున్నావు తప్పించి ఎక్కడా కూడా ఒక్క సెంటీమీటర్ కూడా ముందర కదలట్లా. ఇప్పటికైనా సరే కొంత అంటే గోపి గారు టీచర్ని చెప్పాలి కదా,
సుభాషితాలు చెప్పాలి, పాఠాలు చెప్పాలి కదా ఇలాంటి వాళ్ళకి. చెప్తున్నా ఆ. అందుకని. ఇంకో ఇప్పటికీ 3 నన్ను సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారుగా. సరే సార్ చెప్పాము, ఏం వినలేదు. ఏమైంది? ప్రజలు గుణపాఠం నేర్చుకున్నారు. చెప్పాము ఆ రోజు కూడా. ఏమైనా ఆ. ఏమైనా తప్పులు చేయకుండా చెప్పామా? విన్నారా? ఆ. జాస్తి గుణపాఠం నేర్పించారు. ఇవాళ ఏం జరుగుతుంది? ఇది కూడా వినలేదు. ఇప్పుడు మేము చెప్తున్నాం, సంవత్సరం నుంచి మంచి చెప్తున్నాం, వినట్లేదు జగన్మోహన్ రెడ్డి. రేపు పొద్దున 11 కూడా ఉండవండి. రాసి పెట్టుకోండి ఈ విషయం. 2029 ఎలక్షన్లకు వచ్చేటప్పటికి 11 కూడా మిగలవు జగన్మోహన్ రెడ్డికి. అసలు ఆ పార్టీయే ఉండదు. రైట్. థ్యాంక్ యూ.